ప్రమాణ స్వీకార సమయంలో రాజకీయ నాయకుల భవిష్యత్ తెలియజేసే సింహాసన చక్రం. ప్రమాణ స్వీకారం ఉత్తరాయణంలో చేస్తే మంచిది. సింహాసన చక్రాన్ని పంచనాడీ చక్రం అని కూడా అంటారు. సింహాసనమనగా పరిపాలించు వ్యక్తి కూర్చునే ఆసనం. ప్రమాణ స్వీకార సమయంలోని గ్రహస్థితిని బట్టి సింహాసన చక్రం నిర్మించి పరిశీలిస్తే దేశంలో లేక రాష్ట్రంలో యుద్ధభయం, ఆకస్మిక సంఘటనలు, ప్రభుత్వంలోని ప్రముఖుని లేక నాయకుని మరణం, కరువు కాటకాలు ఏర్పడటం, వాతావరణ పరిస్థితి, ప్రభుత్వ పతనం మొదలైనవి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. 1 ఆధార నాడి 2 ఆసన నాడి 3 పట్టనాడి 4 సింహనాడి 5 సింహాసన నాడి అని పంచనాడులుంటాయి. రాజ దర్బారులో రాజు సింహాసనమనే అత్యున్నతమైన ఆసనంపై కూర్చుంటాడు. ఇది సింహాసన నాడి. తరువాత క్రింది స్థాయి ఆసనంలో సర్వాధికారి అయిన మంత్రి కూర్చుంటాడు. ఇది సింహనాడి. తరువాత క్రింద స్థాయి ఆసనంలో రాణి లేక యువరాజు లేక ఇతర మంత్రులు కూర్చుంటారు.